కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? పైకి అంత మంచిగానే కనిపించినా అసలు ఏం లేదు, ఇదంతా కామన్ అనేది చెప్తురు కానీ అట్లా కనిపిస్తలేదు. ఇప్పుడు నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఇంట్లో 4 మంత్రులు, ఓ మాజీ మంత్రి భేటీ అయ్యిండు. ఇది చాలా క్యాజువల్ విషయం, లేకపోతే ఏదో పాలనాపరమైన నిర్ణయాల కోసమని మీటింగ్ అయ్యారు ఇదంతా చెప్తురు. కానీ బట్టి గారు కూడా మాట్లాడినట్టున్నారు కొద్దిసేపటి కిందట. పెద్ద దాంట్లో ప్రాధాన్యత ఏముంటుంది? ఎవరైనా సరే మంత్రులు సీఎంని లేకపోతే డిప్యూటీ సీఎంని కలుస్తారు, దీంట్లో పెద్ద వార్త ఏం లేదు ఇది అని కొద్దిసేపటి కిందట చూసిన నేను ఎక్కడన్న వార్త. కలవడం కామన్, పాలనాపరమైన అంశాల మీద కలుస్తాము అన్నారు. కానీ ఇక్కడనే ఇంకొక క్వశ్చన్ ఏం రేజ్ అవుతుందంటే, కలవడం కామన్ కావచ్చు కానీ 2 ఏళ్లలో ఎప్పుడు కలవలే కదా. ఇప్పుడు నిజంగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క కలవడం కామన్, సీఎం డిప్యూటీ సీఎంని మంత్రులు కలవడం అనేది అనుకుంటే గతంలో ఎప్పుడు కలవలే. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ వేయరు, ఇంకొక దగ్గరికి వేయరు. అప్పుడు కూడా సీఎం అందుబాటులో లేనప్పుడు కూడా డిప్యూటీ సీఎంని ఒక 4 మంత్రులు కలిసి ఒక మీటింగ్ ఇట్లాంటిది ఎప్పుడు జరగలే, 2 ఏళ్లలో జరగలే. అయితే ఇప్పుడు జరిగింది, జరగడానికి దారితీసిన సందర్భం ఇవన్నీ చర్చలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ మీటింగ్కి కొంత ఇంపార్టెన్స్ వచ్చింది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో కలవరం అంటారా, కలకలం అంటారా, అట్లాంటి పరిస్థితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఇంకో దిక్కేంది, సీఎం రేవంత్ రెడ్డి ఏమో అమెరికాలో ఉన్నాడు. దేనికి? హార్వర్డ్ యూనివర్సిటీకి చదువుకుంటానికి పోయిండు కదా. సీఎం గారు చదువుకుంటానికి పోయిర్రు, వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు ఢిల్లీకి పోయిండు. ఇక్కడ 4 మంత్రులు డిప్యూటీ సీఎం ఇంట్లో భేటీ అయ్యారు. ఇది డెఫినెట్గా ఒక కాకతాళీయంగా లేకపోతే నార్మల్గా అనుకోవడానికి లేదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. నేను చెప్తుంది కాదు, కాంగ్రెస్ పార్టీలోనే ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు నిన్న 26 జనవరి ఎట్ హోమ్కి పోయి మంత్రులందరూ ఎట్ హోమ్కి పోతారు కదా, రాజ్భవన్లో, ఇప్పుడు లోక్ భవన్ అంటున్నాం మనం. ఆడ ఎట్ హోమ్కి పోయి అక్కడి నుంచి 4 ఒకటే వెహికల్లో పోయిరు. మళ్ళా బట్టి వెహికల్లా బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, అడ్లూరి లక్ష్మణ్, 4 డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఇంట్లో మీటింగ్ అయ్యారు. అయితే ఈ మీటింగ్తో పాటు మీటింగ్కి దారితీసిన వాటి మీద కూడా చర్చ. నైని కోల్ బ్లాక్కి సంబంధించిన ఇష్యూ తెర మీదకి వచ్చుడు, అంతకంటే ముందు ఒక మంత్రికి సంబంధించినటువంటి ఇష్యూ, దక్షిణ తెలంగాణకి సంబంధించిన ఒక మంత్రికి సంబంధించిన ఇష్యూ, దాని తర్వాత జరిగినటువంటి రచ్చ, ఆ ఇష్యూ మీద సిట్టు వేసుడు, తర్వాత అసలు ఆ కోల్ బ్లాక్ టెండర్లు మొత్తం రద్దు చేసుడు. ఇగో ఇంత జరుగుతుంది. ఇంత జరిగిన తర్వాత అవిట్లలో ఈ మంత్రుల పేర్లు కూడా వచ్చినాయి. బట్టి విక్రమార్క గారి పేరుని ఏబిఎన్లో రాధాకృష్ణ గారు ఓపెన్గా రాసిరు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు దీని వెనకాల మొత్తము అనేది దాంట్లో రాసిరు. కాబట్టి ఈ మంత్రులందరి మధ్యలో జరుగుతున్నటువంటి ఇష్యూ కాబట్టి వీళ్ళు 4 మీటింగ్ అవుడు ఒక చర్చకి దారితీసింది. ఇంకోటి కూడా, అసలు ఈ మీటింగ్ కంటే ముందే ఈ మీటింగ్లో ఉన్నటువంటి మంత్రులలో ఒక మంత్రి వాళ్ళ హైకమాండ్కి లెటర్ రాసుడు, అగో అక్కడ స్టార్ట్ అయిందట. ఈ మంత్రులలో ఉన్నటువంటి ఈ 4 మంత్రులలో ఒక మంత్రి వాళ్ళ హైకమాండ్కి లెటర్ రాసిండు. ఆ నైని కోల్ బ్లాక్కి సంబంధించిన ఇష్యూ, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దాని తర్వాత మంత్రుల మీద పేపర్లలో వస్తున్నటువంటి వార్తలు, వీటన్నింటి మీద లెటర్ రాసిరట హైకమాండ్కి. హైకమాండ్కి ఒకరు, ఈ 4 ఇట్లలోనే ఒకరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, మరి వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి ఆ 4 ఇట్లలో ఎవరు రాసిర్రు ఏంది అనేది. వాళ్ళ హైకమాండ్కి లెటర్ రాసిరట. అట్లనే వీళ్ళు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని అసలు కాంగ్రెస్ వర్సెస్ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు అన్న లెక్క ఒక చర్చ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఈ 4 కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నోళ్ళే. బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు, వీళ్ళంతా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వీళ్ళు చాలా సందర్భాలలో చెప్తారు కదా, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మేము పార్టీలో ఉన్నాం, పార్టీని పట్టుకొని ఉన్నాం. తర్వాత పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు కొంత ఇక్కడ ఉన్నటువంటి అసలైన కాంగ్రెస్ నాయకులను డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు. అయితే ఇలా 4కి ఇంకెవరు జత కలిసిరు? మళ్ళా మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు జత కలిసిరు. జీవన్ రెడ్డి ఇష్యూ కూడా చూస్తున్నాం మనం కొన్ని రోజుల నుంచి. అనే చాలా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుండే ఎక్కడికక్కడ. గాంధీ భవన్లో మీటింగ్ అయిన రోజు అదే మాట్లాడిండు. ఆయన నియోజకవర్గంలో అయితే అసలు ఎవరి మీదనైతే కొట్లాడినామో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకే పనులు జరిగితే వాళ్ళకే అన్నీ చేస్తే మేము ఎట్లా అసలైన కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది, ఎందుకు ఊకోవాలి, ఎందుకు ఊకోమని చెప్తున్నారు మీరు,
నాయకుల తరపున కార్యకర్తల తరపున పోరాడతా అని చెప్తున్నాడు. జీవన్ రెడ్డి గారిది ఎపిసోడ్ అయితే చాలా రోజుల నుంచి చూస్తున్నాం మనం. ఆ మీటింగ్కి మళ్ళీ జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు. కాబట్టి ఇదేదో కాకతాళీయంగా జరిగింది, నార్మల్గానే ఓ మీటింగ్ జరిగింది అనుకుంటానికి లేదు. ఇదంతా హైకమాండ్ దృష్టికి కూడా పోయిందట. ఆల్రెడీ హైకమాండ్కి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులలో ఒకరు లెటర్ రాసిరు. దాని తర్వాత ఆ హైకమాండ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ని పిలిపించుకుంది. మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఈ మీటింగ్ జరిగే టైంకి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈ విషయం మీద అడిగితే మంత్రులు కలుసుడు సహజం కదా, ఆయనకి కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళందరూ కలిసిన దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది, ఏ విషయాల గురించి మాట్లాడుకున్నారు, ఖచ్చితంగా ఏదో పాలనాపరమైనటువంటి ఇష్యూస్ అవి ఇవి అని పైకి చెప్తున్నప్పటికీ కూడా అది కాదు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. వేరే ఇష్యూస్ మీద చర్చ జరిగింది. ఇప్పుడు పాలనాపరమైన ఇష్యూస్ ఇంకొకటి అనుకుంటే కనుక 2 ఏళ్లలో ఈ మీటింగ్లు ఎప్పుడు జరగలేదు కదా. ఇంకొకటి చిన్న సంఖ్య ఏం కాదు, ఒక 4 మంత్రులు డిప్యూటీ సీఎం ఇంట్లో మీటింగ్ పెట్టడం అనేది. ఎందుకంటే క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి మొత్తం క్యాబినెట్ ఉండేది 18 మంది. తెలంగాణలో మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం మొత్తం 18 మంది ఉండాలి క్యాబినెట్లో సీఎం గారితో కలిపి. సో మన దగ్గర ఇప్పుడు 3 ఖాళీలు ఉన్నాయి, మొత్తం 15. ఆ 15 మందిలో దగ్గర 4-5 మీటింగ్ కావడం అంటే, ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి లేనప్పుడు మెజారిటీ మంత్రులు ఒక డిప్యూటీ సీఎంని కలవడం అంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా పాలిటిక్స్లో ఒక కలకలం సృష్టించేటువంటి వార్తనే అది. పాలిటిక్స్ని దగ్గరగా చూస్తున్నటువంటి వాళ్ళకి, పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అది చిన్న వార్తగా కనిపించదు. సరే, పాలనాపరమైనటువంటి అంశాల పట్ల అన్నారు కదా, మరి దాని మీద ఏమన్నా ప్రెస్ నోట్ వచ్చిందా, లేకపోతే 4 మంత్రులు కలిసి ఒక మీటింగ్ ఉంది అది డిప్యూటీ సీఎం గారి ఇంట్లో అనేది ఏమైనా వచ్చిందా అంటే అదేం లేదు. ఎట్ హోమ్ దగ్గర కలిసి అక్కడి నుంచి ఒకటే కార్లో పోయిర్రు అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటిదే ఆ మీటింగ్కి, పాలనాపరమైనటువంటి ఇష్యూస్ అని అనుకుంటానికి లేదు. ఇంకొక దిక్కు మంత్రులలో కొంతమంది ఎప్పటికప్పుడు హైకమాండ్కి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అన్నీ చెప్తూనే ఉన్నారు. ఆల్రెడీ మనం చూసినాం కదా, బట్టి విక్రమార్క గారు మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన తర్వాత తెల్లారి రోజు ఆయన చాలా విషయాల్ని బయటపెట్టిండు, చాలా మాట్లాడిండు. 40 ఏళ్ల నుంచి నేను నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి వనరుల మీద ఎవరన్నా కన్నేస్తే ఎవరిని దగ్గర కూడా రానియ్యా, ఇంకా చాలా విషయాలు మాట్లాడిండు. ఆయన చాలా ఇష్యూస్ మాట్లాడిండు. ఆ వ్యాసం ఆ రాసినటువంటి కొత్త పలుకుకి ఎందుకు రాసిండు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి రాయించిర్రు అన్నీ నాకు తెలుసు, అన్నీ బయట పెడతాను కూడా అన్నాడు. అసలు ఆ మొత్తం టెండర్లే రద్దు చేసి పడేసిర్రు. టెండర్ల కంటే ముందు జరిగినటువంటి ఇష్యూ, దాని తర్వాత జరుగుతున్నటువంటి ఎంక్వైరీ, సిట్ విచారణ, ఇదంతా ఒక 1 నెల రోజుల నుంచి ఎపిసోడ్ అంతా నడుస్తుంది. ఈ ఎపిసోడ్ అంతా నడవడానికి కారణం ఏంది, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలా, ఎందుకు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని కాంగ్రెస్లో ఉన్నటువంటి పాత నాయకులు, ఇప్పుడు ఈ 4 మంత్రులలో కూడా చాలా ఈ మంత్రులకి కూడా ఉన్నటువంటి ఒపీనియన్ అనేది అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ మీటింగ్ జరగడం ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ ఉన్నటువంటి వార్తగానే చూడాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి మీటింగ్లు జరిగితే కనుక గతంలో కూడా పలానా సందర్భంలో చేసిరు కదా వీళ్ళు మీటింగ్ ఇట్లా జరిగినాయి కదా అనుకోవచ్చు, కానీ అట్లాంటిది ఏం లేదు. పైగా ఇప్పుడు రాజకీయాలు కొంత హాట్గా ఉన్నాయి. ఒడిషా కోల్ మైన్కి సంబంధించినటువంటి విషయం మీద రోజుకొక విషయం తెర మీదకి వస్తుంది, రోజుకొక ఇష్యూ తెర మీదకి వస్తుంది. ఓ హైకమాండ్ దగ్గరికి పోయింది ఆ ఇష్యూ అంతా కూడా, మంత్రులకి మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇంకో దిక్కు నిన్న అదే మల్లు రవి గారు ఇప్పుడు ఎవరింట్లో అయితే భేటీ అయ్యారో బట్టి విక్రమార్క ఇంట్లో మల్లు రవి గారు ఇంకో దిక్కు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో భేటీ అవ్వడం, ఇదంతా ఏదో క్యాజువల్గా జరిగినటువంటి మీటింగ్ అయితే ఎవరు అనుకుంటలేరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలే అనుకుంటలేరు. ఇదంతా ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలా, ఈ మంత్రులందరూ ఏం చర్చించుకొని ఉంటారు, ఏ ఇష్యూస్ కోసమని 4 కలిసిర్రు, ఓన్లీ ఇది ఈ మీటింగ్తోనే అయిపోతుందా, ఈ 4 మాత్రమే కలుస్తారా, ఇంకా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా, ఆ పాత కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి మళ్ళీ ఒక మీటింగ్ ఏమన్నా పెట్టుకుంటారా, ఏం జరుగుతుంది, అసలు ఈ మీటింగ్లో దేని గురించి చర్చించిర్రు, ఎందుకోసమని కాంగ్రెస్ నాయకులు కలవాల్సి వచ్చింది, ఎందుకోసం మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది, అసలు మీటింగ్లో ఏం డిసైడ్ చేసిర్రు, ఈ మీటింగ్ పర్యవసానాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇప్పుడు ఇదంతా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ.